క్యూనైన్ న్యూస్కు స్వాగతం. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామ శివారులో నేషనల్ హైవే 16కు ఆనుకొని ఉన్న దత్తసాయి ఆలయంలో దైవ ప్రతిష్టతో పాటు ఎంతో విశిష్టత సంతరించుకొని విశేష స్థల పురాణం కలిగిన ఆలయ సముదాయం భక్తులకు కొంగు బంగారంగా కోరుకున్న కోరికలు సఫలీకృతమవుతున్న శుభ సందర్భాన్ని పునస్కరించుకుని దత్తసాయి ఆలయంలో గురువారం పూజారులు కిరణ్ కుమార్ జోషి, కిరీటి జోషిలు సాయిబాబా విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు చేసి పూజా కార్యక్రమాలను నిర్వహించి భక్తి శ్రద్ధలతో దత్తసాయి పాటలు పాడుతూ గోత్రనామాలతో అర్చన చేసి మంగళహారతులు ఇచ్చి భక్తులకు తీర్థప్రసాదాలను అందేశారు. గురువారం అన్నదాత జిందం లక్ష్మీనరహరి రిటైర్డ్ టీచర్ ఆధ్వర్యంలో తన చిన్న కుమారుడు జిందం ఉదయ్ కిరణ్ అమెరికా వెళ్లిన సందర్భంగా ఆలయ అభివృద్ధికై వితరణగా 11,505 రూపాయలు నగదు రూపంలో హుండీలో వేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అందుకు ఆలయ కమిటీ వారు అన్నదాత కుటుంబ సభ్యులను షాల్వాతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు రాజారెడ్డి, కార్యదర్శి అశోక్, గౌరవ అధ్యక్షులు మరియు కోశాధికారి సురేష్ రుక్మాజీ, ఎంపీటీసీ బాలనర్సయ్యలు మాట్లాడుతూ ప్రతి గురువారం దత్తసాయి ఆలయంలో అన్నదాతలుగా అన్నదానం చేయాలని ముందుకు వచ్చే భక్తులు ఆలయ కమిటీ వారికి 6,000 రూపాయలు చెల్లిస్తే వారి పేరు మీద అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు నిర్వహించుకోవడానికి కళ్యాణ మండపం కూడా ఇక్కడ ఉందని, ముందుగా బుకింగ్ చేసుకునే సౌకర్యం ఉందని, వివరాలకు సురేష్ రుక్మాజీ నంబర్ 9850612661ని సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చేపూర్ గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉన్నతమైనటువంటి పెట్టిన దాత జిందం నరహరి గారు వారి కుటుంబ సభ్యులకు ఎంత కృషి కలగాలని దత్తాత్రేయ సాయిబాబా మహారాజ్ ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ ఈరోజు 11,505 రూపాయలు కానుకగా ఉండిలో వేశారు. అట్లాగే ఈరోజు కూడా జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకు బాబా ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ, దత్తాత్రేయుడు ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ టీడీసీ కమిటీ అధ్యక్షులు రాజారెడ్డి గారు, సురేష్ కుమార్జీ గారు, గౌరవ అధ్యక్షులు, మిగతా సభ్యులు ఉండి ఇక్కడ కార్యక్రమాలు గురువారం నిర్వహించుకుంటూ చాలా ఖుషిగా చేస్తుంటాము. ఎవరైనా దాతలు కానీ ఎవరైనా మాకు గురువారం ఈరోజు మాకు 6,000 రూపాయలు వారి పేరు మీద ఇస్తే మేము వారి పేరు మీద అన్నపత్రం గురువారం నిర్ణయించడం జరుగుతుంది. శ్రీ మహారాజ్కి జై. చేపూర్ గ్రామం, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల్ చేపూర్ గ్రామం. ఇక్కడ గత 30 సంవత్సరాల నుంచి శ్రీడు బాబాయ్ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. పోయిన సంవత్సరమే ఇక్కడ వంటశాల నిర్మించడం జరిగింది. ఇక్కడ బాబా మందిరంలో పెళ్లి చేసుకునే సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ అందరూ ఆహ్వానితులే. ఎవరైనా ఈ బాబా సేవలో ఉంటే మొక్కిన వారికి, కోరుకున్న వారికి కొంగు బంగారంగా అన్ని పనులు సాకారం అవుతున్నాయి. కాబట్టి విశ్వాసంగా నమ్మిన వాళ్లకు ఖచ్చితంగా భగవంతుని ఆశీస్సులు ఉంటాయి. అందుకని ఇక్కడ ప్రతి గురువారం ఒక దాత అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. అతని పేరు మీద 6,000 రూపాయలు ఇస్తే అతని పేరు మీద అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇక్కడ చుట్టుపక్కల చేపూర్, పెరిగిట్, అడియల్, అమినాపూర్, లక్వర ఇక్కడ పెద్ద ఎత్తున ప్రతి గురువారం అన్నదాన సత్రం జరుగుతుంది. ఇక్కడ ఈ చుట్టుపక్కల విలేజ్ వాళ్ళందరూ సహకరించడం జరుగుతున్నది. అందరికీ ఈ భగవంతుని ఆశీస్సులు ఉంటాయి.
ఈ బాబాను మొక్కిన వాళ్లకు ఖచ్చితంగా ఆయన ఆశీర్వాదం ఇస్తున్నాడు. కోరుకున్నవి జరుగుతున్నాయి. ఇక్కడ ఎవరన్నా వచ్చి సత్రం పెట్టాలంటే 6,000 రూపాయలు ఇస్తే వాళ్ళ పేరు మీద అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. షిరిడి సాయినాథ్ మహారాజ్కి మన నేషనల్ హైవేలో చేపూరు గ్రామములో 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి సాయిబాబా దత్తసాయి సాయిబాబాకు అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము. ఈ కార్యక్రమానికి ఈరోజు మన రిటైర్డ్ టీచర్ జిందం నరాజ్ గారు నా మిత్రుడు మరియు అతను 11,505 రూపాయలు ఉండిలో వేయడం జరిగింది. మరియు ఈరోజు కార్యక్రమానికి అన్నదానము కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఆయన కుమారుడైనటువంటి అతను అమెరికా వెళ్ళడం వల్ల ఒక కుమారుడు ఉద్యోగ రంగంలో, ఒక కూతురు మన హెడ్ కానిస్టేబుల్గా, ఒక కోడలు మన పోస్ట్ ఆఫీస్లో పనిచేయడం వల్ల ఇట్టి కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ ఎవరైనా కానీ మీరు అన్నదాన కార్యక్రమం చేస్తున్నతో మీరు 6,000 రూపాయలు చెల్లించినట్టు కమిటీ సభ్యులకు మీ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని జరపబడును. మీరు అన్ని కోరికలు జరుగుతాయి. నా కొడుకులు అమెరికా పోయినా, నా బిడ్డ అమెరికా కూడా పోయింది. అందుకనే మన ఎంపీడీసీ గారు మరియు మా రాజారెడ్డి గారు మిత్రుడు, నా శిష్యుడు కూడా, నా తమ్ముడు కుమారుడు నా పీరియడ్లో కూడా చేస్తున్నాడు. కాబట్టి సంతోషం. రాజారెడ్డి అధ్యక్షుడు గారికి మరియు ఎంపీడీసీ గారికి కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.